సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనము ఎన్పిఎస్ గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కూడా మిస్ అయిపోయారు. బట్ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఐదర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ఏదైనా కానీ ఇప్పుడు అందరూ ఎన్పిఎస్లోకి అయితే షిఫ్ట్ అయిపోయారు. అసలు ఈ ఎన్పిఎస్ అనే ప్రోడక్ట్ చాలా మందికి ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. అసలు ఎన్పిఎస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, అందులో ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, స్కీమ్ జీ అంటే ఏంటి, స్కీమ్ ఈ అంటే ఏంటి, స్కీమ్ సి అంటే ఏంటి. సో టియర్ 1లో కూడా మనకి ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఈ స్కీమ్స్ గురించి ఫస్ట్ కొంత తెలుసుకుంటూ, సో మనము ఒక రెగ్యులర్ ప్రొవిడెంట్ ఫండ్తో కంపేర్ చేస్తే ఈ ఎన్పిఎస్ బెటరా లేకపోతే రెగ్యులర్ ప్రొవిడెంట్ ఫండ్ బెటరా, సో ఈ రెండింటిని కూడా ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు స్కీమ్ ఈ, జీ ఆర్ సి, ఈ మూడు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, సో ఈ రెగ్యులర్ పీపీఎఫ్ ఆర్ ఈపీఎఫ్ వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయి, సో ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటప్పుడు ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మన భారతదేశం తప్పించి ప్రపంచ దేశాల్లో, యుఎస్ లాంటి పెద్ద దేశాల్లో ఆల్రెడీ 401k లాంటి రిటైర్మెంట్ ప్లాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అక్కడ వెన్ కంపేర్ టు మన ఎన్పిఎస్తో కంపేర్ చేస్తే ఇంకా వెల్ మెచ్యూర్డ్ ఉంటాయి. మన ఎన్పిఎస్ ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేబీ కొంచెం టైం పట్టొచ్చేమో. బట్ ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది మనకి రిటైర్మెంట్ కార్పస్లో ఖచ్చితంగా అవసరం అయ్యేది. అఫ్కోర్స్ ఇంతకుముందు అంటే పెన్షన్స్ వచ్చేది పక్కకు పెడితే, ఇప్పుడు ఎందుకు వెన్ కంపేర్ టు ఈపీఎఫ్ మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ ఎన్పిఎస్ లాంటి వాటిలో ఎందుకు ఉండాలి? సో మనం జీవితంలో ముందరికి వెళ్ళే కొద్దీ వాటి యొక్క ఎక్స్పెండిచర్స్, మన జీవితంలో ఉండేటువంటి ప్రతి అవసరానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంటుంది. కానీ అదే ఒక రెగ్యులర్ పెన్షన్ స్కీమ్ అయితే మనకి హార్డ్లీ ఇస్తే ఒక 8%, 8.2, 7% ఈ పర్సంటేజెస్తో మాత్రమే ఇస్తూ ఉంటాయి. అదే మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ కూడా కొంత మిక్స్ అయినట్లయితే 12, 13, 14, 15% వరకు కూడా రిటర్న్ డెలివర్ చేయగలుగుతూ ఉంటాయి. అంత అవసరం లేదు నాకు 7, 8 చాలు అని అంటే అది కుదరదు కదా. ఎందుకంటే మనకి రెగ్యులర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, మెడికల్ ఇన్ఫ్లేషన్ కానీ, ఇవేవైనా కానీ ప్రతి ఒక్కటి కూడా కొంచెం చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంటాయి. మన ఇండియన్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ 6%గా మాట్లాడుతూ ఉంటాం కదా. సో అట్లాంటప్పుడు మన రిటర్న్స్ కూడా కొంత బెటర్గా రావాలి. సో ఎన్పిఎస్ అనేది డెఫినెట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్ ఆప్షనే. అంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం రాదు నాకు, ఎన్పిఎస్ ఆప్ట్ చేసుకుంటాను అంటే మ్యూచువల్ ఫండ్ ఎన్పిఎస్ అని అంటే ఐ ఫస్ట్ ఆప్ట్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఉంది. బట్ మ్యూచువల్ ఫండ్ కూడా కాదు, నాకు ఎన్పిఎస్ని అర్థం చేసుకోవాలి, ఇందులో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, అసలు నాకు ఎన్పిఎస్ స్కీమ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా మనకి ఎన్పిఎస్లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్ జీ, స్కీమ్ సి, స్కీమ్ ఈ, సో ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అసలు ఈ స్కీమ్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈ స్కీమ్స్ను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు స్కీమ్ సి ఉంది, స్కీమ్ జీ ఉంది, అండ్ దాంతోపాటుగా స్కీమ్ ఈ కూడా ఉంటుంది. ఫస్ట్ నేను అసలు స్కీమ్ సి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కీమ్ సి అని అంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది కార్పొరేట్ బాండ్స్. సో ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి ఏవైతే బాండ్స్ ఉంటాయో ఆ బాండ్స్ని సహజంగా అన్సెక్యూర్డ్ బాండ్స్ని తీసుకోరు, మోస్ట్లీ సెక్యూర్డ్ బాండ్స్నే పెడతారు. ఆ కార్పొరేట్ బాండ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మనకి స్కీమ్ సిలో అలొకేషన్ ఇస్తారు. వేరాజ్ మనకి స్కీమ్ జీ వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే ఒక రకం గవర్నమెంట్ బాండ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడేమో కార్పొరేట్ అంటే ప్రైవేట్ కంపెనీల యొక్క బాండ్స్, ఇక్కడేమో గవర్నమెంట్ బాండ్స్. ఇవి ఈ 2 types ఆఫ్ బాండ్స్ ఉంటాయి. సో ఈ 2 type ఆఫ్ బాండ్స్లో మనకి ఏది సూటబుల్ అనేది అగైన్ ఇండివిజువల్ రిస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సహజంగా వెన్ కంపేర్ టు గవర్నమెంట్ బాండ్స్ మనకి కార్పొరేట్ బాండ్స్ అనేవి కొంత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. సో మేబీ ఒక 2 or 3% సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద బాండ్ కొంతవరకు బెటర్గా రిటర్న్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే మనకి గవర్నమెంట్ బాండ్స్ విషయంలోకి వచ్చేసరికి మన రెపో రేట్ని బేస్ చేసుకొని వాటి యొక్క రిటర్న్స్ కూడా సహజంగా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకుండేటువంటి రిస్క్ హెపటైట్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి బాండ్స్ని తీసుకోవాలని మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి వన్ మోర్ స్కీమ్ వచ్చేసరికి స్కీమ్ ఈ, దాన్నే ఈక్విటీస్ అని అంటాం. సో ఇప్పుడు ఎన్పిఎస్ యొక్క పర్పసే అది. సో ఈక్విటీస్ యొక్క కాంబినేషన్ కూడా మనం ఈ రిటైర్మెంట్ ఫండ్స్లోకి తీసుకొని రావాలి. సో దట్ ఒక రిటర్న్ ఎన్హాన్స్మెంట్, అంటే వెన్ కంపేర్ టు యువర్ ట్రెడిషనల్ ప్రోడక్ట్ కొంత రిటర్న్స్ ఎన్హాన్స్ అవుతాయి. సో దట్ ఎంప్లాయీస్ అందరు బెనిఫిట్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో ఎన్పిఎస్ అనేది వచ్చింది. సో ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది అగైన్ అదే టియర్ 1 ఆటో ఎలొకేషన్లో ఉన్నట్లయితే ఏజ్ని బట్టి అది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఐ ట్రై టు షో యూ అది ఎలా మారుతూ ఉంటుంది అనేది. ఏజ్ని బట్టి అది కొద్దిగా చేంజ్ చేస్తూ ఉంటారు ఈక్విటీ ఎలొకేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటో ఎలొకేషన్ ప్రాసెస్లో ఉన్నారనుకోండి,
ఆటో అలోకేషన్ ప్రాసెస్లో ఉన్నట్లయితే ఏజ్ని బట్టి ఇప్పుడు మీకు 18 ఏళ్ల వయసు ఉంది. 18 ఏళ్ల వయసు అంటే ఎర్లీ ఏజెస్ వాళ్ళకైతే సహజంగానే కొంతవరకు ఈక్విటీ అలోకేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఇస్తారు, అంటే 50% వరకు కూడా ఇస్తారు. అండ్ దాని బేసిస్ మీదనే స్లోగా ఏజ్ పెరిగే కొద్దీ మన ఈక్విటీ పోర్షన్ తగ్గించుకుంటూ, అంటే మనకి ఎర్లీ ఏజెస్లో కొంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్స్కి మనం కొంత టైం ఇచ్చినట్లయితే రిటర్న్స్ కూడా సెక్యూర్ అయిపోతాయి. ఈ నేపథ్యంలో మనకి అంటే ఈక్విటీ ఎక్స్పోజర్స్ అనేవి స్లోగా, అంటే మన ఇప్పుడు వయసు 48 అనుకోండి, ఈక్విటీ తగ్గిస్తారు. ఇదంతా ఆటో అలోకేషన్ ప్రాసెస్. సో ఈ ఆటో అలోకేషన్ ప్రాసెస్లో తీసుకున్నా కానీ అది మీకు వాళ్ళే, అంటే ఆ ఎన్పిఎస్ మేనేజ్ చేసేటువంటి ఫండ్ మేనేజరే దాన్ని యాక్టివ్గా మీ రిస్క్ను తగ్గించే విధంగా మానిటర్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా చేయటం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి రెగ్యులర్గా వచ్చేటువంటి 8% రిటర్న్స్తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు మనకి ఎక్కువగా ఉన్నాయి. సో ఒక్కసారి అసలు ఈ ఎన్పిఎస్లు ప్రీవియస్గా ఎట్లా పర్ఫామ్ చేసాయి, ఇందాక మనం అనుకున్నాం కదా, స్కీమ్ సి ఏంటి, స్కీమ్ జీ ఏంటి, స్కీమ్ ఈ ఏంటి, వీటన్నిటిని కూడా మన ఎన్పిఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో స్కీమ్ జీ Tier 1 Tier 2 రెండు ఉంటాయండి. సో ఈ స్కీమ్ జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాస్ట్ 1 year అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. 11.8, 11.4, లాస్ట్ 3 year యావరేజ్ అయినప్పటికీ కూడా 9.3, 9.3, 9.17, లాస్ట్ 5 year యావరేజ్ చూసినప్పటికీ 7.98, 7.8. సో బేసిక్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి టైం ఫ్రేమ్ ఎక్కువగా ఉండే కొద్దీ రిటర్న్స్ తక్కువగా ఉంటాయి, షార్టర్ టైం ఫ్రేమ్ రిటర్న్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. దిస్ ఇస్ హౌ ఇన్ జనరల్గా బాండ్ మార్కెట్ వర్కౌట్ అయ్యేది. ఇలాగే లాంగ్ డ్యూరేషన్లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్స్లో బేస్డ్ ఆన్ ద రెపో రేట్ చేంజెస్ మనకు కొంతవరకు బెటర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్కీమ్ సి అంటే కార్పొరేట్ బాండ్స్. ఈ కార్పొరేట్ బాండ్స్ లాస్ట్ 1 yearలో వన్ కంపేర్ టు ద గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఇక్కడ యాక్చువల్గా తక్కువ రిటర్న్స్ డెలివరీ చేశాయి. లాస్ట్ 3 yearలో తక్కువగానే డెలివరీ చేశాయి. అండ్ లాస్ట్ 5 yearలో వెన్ కంపేర్డ్ టు ద గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ బెటర్గా డెలివరీ చేశాయి. సో కార్పొరేట్ బాండ్స్లో షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్ బాండ్స్లో కార్పొరేట్ బాండ్స్ పర్టికులర్, ఇప్పుడు మనం కార్పొరేట్ గురించి చెప్తున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కార్పొరేట్ బాండ్స్లో షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఉంటుంది, షార్ట్ టర్మ్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రిస్క్ అడ్జస్ట్ అయిపోయి రిటర్న్స్ బెటర్గా వస్తాయి. అదే మన గవర్నమెంట్ బాండ్స్లో షార్ట్ టర్మ్లో వాలటాలిటీ తక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నటువంటి స్కీమ్ ఈని చూద్దాం. సో స్కీమ్ ఈ మనకి ఏ విధంగా డెలివరీ చేసింది, ఇక్కడ ఉంది Tier 1 స్కీమ్ ఈ. Tier 1 స్కీమ్ ఈ లాస్ట్ 1 yearలో మార్కెట్ వాలటాలిటీ దృష్ట్యా కొన్ని బెటర్గా ఇచ్చాయి, కొన్ని తక్కువగా ఇచ్చాయి. సో 1 yearని అవాయిడ్ చేద్దాం. 3 yearsని చూడండి. 3 yearsలో 12%, 12%, 13%, అండ్ లాస్ట్ 5 yearsలో అయితే ఆల్మోస్ట్ 21, 22, 23%. సో ఇంత వద్దు, యావరేజ్గా ఒక 10%, 11% వచ్చిందని అనుకుందాం. సో ఒక రెగ్యులర్ 7 and 8% రిటర్న్స్తో కంపేర్ చేస్తే మనకి రిటర్న్స్ బెటరే కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అరే కరెక్ట్గా రిటైర్ అయ్యడానికి మార్కెట్ పడితే ఇదంతా ఈక్విటీ లింక్డ్ కదా, మార్కెట్ పడితే ఎలా అని అంటే, సో ఈ ఆటో అలోకేషన్ యొక్క పనే అది. మన వయసు పెరిగే కొద్దీ, రిటైర్మెంట్ వయసు దగ్గరకు వచ్చే కొద్దీ మనకి ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకుంటూ బాండ్ ఎక్స్పోజర్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. సో ఎంతో కొంత ఉంటుంది. ఎందుకు, మార్కెట్ పడుతుందా పడదా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాకపోతే ఒక సెక్యూరిటీని మెయింటైన్ చేసే విధంగా ఈక్విటీని తగ్గిస్తూ బాండ్స్ని పెంచే ప్రయత్నం చేస్తూ మన లైఫ్ కొంత స్టేబుల్గా చేసే ప్రయత్నం చేస్తుంది. సో కొంత ఎక్కువ రిటర్న్ డెలివర్ చేయడం అనేది మెయిన్గా ఎన్పిఎస్ యొక్క మెయిన్ టార్గెట్. సో ఈ రెగ్యులర్ ఫస్ట్ ఒకసారి కంపారిజన్ కూడా చూద్దాం, రిటర్న్స్ ఎలా ఉంటాయో. ఈ రెగ్యులర్ ఈపీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. 1 లక్ష రూపాయల జీతం వస్తుంది ఒక మనిషికి. ఆ మనిషి యొక్క వయసు 30 సంవత్సరాలు అనుకుంది. 1 లక్ష రూపాయల జీతం, ఓకే, ఇక్కడ ఉంది కదా 1 లక్ష రూపాయల జీతం, 30 సంవత్సరాల వయసు, 12% కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు, 5% ఇయర్లీ ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఓకే, ఈ కాంబినేషన్లో మనం వర్కౌట్ చేస్తే మనకి రిటర్న్స్ ఏ విధంగా వచ్చాయన్నదో ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. అప్రాక్సిమేట్గా మనకి ఈపీఎఫ్ ఇట్లాంటి వాటిల్లో వచ్చేటువంటి రిటర్న్స్ 8.1% మాత్రమే డెలివర్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా వచ్చేసరికి 5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయల వరకు కూడా మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇక్కడ డెలివర్ అవడం గమనిస్తున్నాం. అదేవిధంగా ఎన్పిఎస్లో ఒకసారి చెక్ చేద్దాం. ఎన్పిఎస్ ఎలా వర్క్ చేస్తుంది. 8.1 కదా అక్కడ రిటర్న్స్. సో సేమ్ ఇక్కడ కూడా అదే కేటగిరీ తీసుకుంటున్నామండి. సో ఇక్కడ చూడొచ్చు, వయస్ 30, రిటైర్మెంట్ 60, టోటల్ 30 years, అప్రాక్సిమేట్గా అదే 1 లక్ష రూపాయల జీతం అని అంటే 1,20,000 రూపీస్, సారీ 12,000 రూపీస్ మంత్లీ కాంట్రిబ్యూషన్, 5% శాలరీ హైక్. ఓవరాల్గా అయ్యేసరికి ఏమైంది, ఇక్కడ మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత, టోటల్ కార్పస్ ఏమో అప్రాక్సిమేట్గా మనకి 5 crore దాకా వెళ్ళింది. సో ఇక్కడ ఎన్పిఎస్లో ఏం చేస్తున్నారు, మనకి యాన్యుటీ కార్పస్ని మళ్ళీ సగ్రిగేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఒక ఏజ్ వచ్చేసరికి ఒక లంసమ్ అమౌంట్ని బయటికి తీసుకొని ఆ తర్వాత యాన్యుటీ కార్పస్ని పక్కకు పెట్టుకునే అవకాశం ఇచ్చారు కదా. సో ఈ యాన్యుటీ కార్పస్ని పక్కన పెట్టిన తర్వాత మనకి పెన్షన్ అమౌంట్ సమ్వేర్ అరౌండ్ 2,23,000 రూపాయల వరకు కూడా
ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా దీన్ని డిసైడ్ చేస్తున్నారు. అంటే రేట్ ఆఫ్ యాన్యుటీ సమ్వేర్ అరౌండ్ 7% తీసుకున్నారు. రేట్ ఆఫ్ యాన్యుటీ కొంచెం ఎక్కువగా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అన్ని మన చేతుల్లో ఉంటే ఆటో అలొకేషన్లో ఉంటుంది కాబట్టి సో స్టాండర్డ్గా వాళ్ళు ఇచ్చిందే. నేను ఇక్కడ ఏ ఒక్క పర్సంటేజ్ కూడా చేంజ్ చేయలేదు. ఏదైతే క్యాలిక్యులేటర్లో ఉందో పెన్షన్ ఫండ్లో ఆ క్యాలిక్యులేటర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే పెట్టినట్లయితే 2,23,000 వరకు కూడా మనకి పెన్షన్ వస్తుంది. దాంతోపాటుగా 1,64,00,000 వరకు కూడా ఏదో వస్తుంది. సో బేసిక్గా రిటర్న్స్ కనుక ఇప్పుడు ఏదో 8% 9% కాదు, కొద్దిగా ఎక్కువ వచ్చింది అనుకోండి. ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ 7% కాకుండా మనకి ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ అండ్ ఇఫ్ యూ గెట్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, అసలు మొత్తం ఫిగర్లే మారిపోతాయి. మొత్తం మనకు రావాల్సినటువంటి అమౌంట్లు మొత్తం చేంజ్ అయిపోతాయి. సో బేసిక్గా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన కేవలం ఏదో ఒక సెక్యూరిటీ అంటే మనం అనుకుంటాం ఓకే అక్కడైతే ఫిక్స్డ్గా ఉంటుంది కదా అని. ఇక్కడ ఫిక్స్డ్గా డబ్బులు ఉంటే మనకు సెక్యూరిటీ ఉన్నట్టు కాదు. మన అవసరాలు ఎంత పెరుగుతున్నాయో దానికి అనుకూలంగా మన యొక్క కార్పస్ కూడా గ్రో అయితేనే అది సెక్యూరిటీ అని అంటాం. మన అవసరాలకు తగ్గట్టుగా కార్పస్ గ్రో అవ్వట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు 100 రూపాయలు ఉన్న వస్తువు మనం రిటైర్ అయ్యడానికి 300 అయింది అనుకోండి, కానీ మనం అదే 100 రూపాయలు ఈరోజు సేవ్ చేసి 200 అయితే అక్కడ కూడా సెక్యూరిటీ పోయినట్టే కదా. సో బేసిక్గా సెక్యూరిటీ అని అంటే మనకి ఎంతైతే మన అవసరాలు పెరుగుతున్నాయో దానికి అనుకూలంగా మన కార్పస్ కూడా గ్రో అయితేనే సెక్యూరిటీ అని అంటాం. దానికంటే తక్కువ గ్రో అయినా కానీ సెక్యూరిటీ లేనట్టే. సో ఎప్పుడైనా కానీ ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది తప్పు కాదు. ప్రభుత్వమే డైరెక్ట్గా ఎన్పిఎస్ లాంటి స్కీమ్స్ ఈక్విటీలో పెట్టడానికి తీసుకొచ్చిందంటే అర్థం చేసుకోండి. సో ఎవరిని కూడా ముంచేయాలి, మొత్తం అందరి దగ్గర నుంచి డబ్బులు ఖాళీ చేయాలన్న దాంట్లో ప్రభుత్వం ప్రయత్నం చేయదు కదా. అందరి డబ్బులు పోతే ఏమవుతుంది, దేశం పోద్ది. సో అందరి దగ్గర డబ్బులు మిగిల్చే ప్రయత్నమే చేస్తుంది. సో ఈక్విటీ ఎక్స్పోజర్ ఎంతో కొంత మన దాంట్లో ఉంటేనే ఎంతో కొంత రిటైర్మెంట్కి ఒక కార్పస్ వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఎన్పిఎస్ లాంటి ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు. సో మీకు గనక ఈ వీడియో అర్థమైనట్లయితే ఎవరెవరికైతే ఎన్పిఎస్ రిలేటెడ్ కొంత నాలెడ్జ్ కావాలో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.